రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను అంటే వారం అయింది నేను ఇవి వడియాలు పట్టాను. అంటే అందరు పట్టేలాగా కాకుండా వెరైటీగా ఉంటుందని ఇలా గారెలాగా పట్టాను. ఇవి వేయించి మీకు చూపిస్తా ఎలా ఉన్నది. సరేనా? టేస్ట్ కూడా అదిరిపోద్దండి. ఆయిల్ ఏం పెద్దగా పట్టుకోవట్లేదు. చూసాను నేను చాలా పట్టాను, మామూలుగా కాదు, చాలా పట్టాను. అన్నీ ఇట్లా తాంబాళ్ళల్లో పెట్టాను, బేసన్లలో పెట్టుకున్నాను. అంటే 5-6 నెలలన్నా తినాలి కదా, మామూలుగా కాదు కదా. ఇట్లా వెలిగించాను, ఆయిల్ పోసాను. సరేనా? చూడండి. సరే, నేను కాశీ అమ్మాయి గురించి చెప్పాను కదండి. వాళ్ళ మదరు రాత్ర ఫోన్ చేసింది నాకు. చేసి అంటే 2-3 రోజుల నుంచి చేస్తుంది తను. నేను చూసుకోలేదు, ఎవరో అనుకున్నాను నేను. వాళ్ళ పేరు అంత గుర్తు లేదు నాకు. సరే ఫోన్ చేస్తూ ఉంటే సరే అని ఎత్తాను. ఎత్తిన తర్వాత ఒక ఏమీ లేదు, ఎంత ఏడుపు అంటే అంత ఏడుస్తూ ఉన్నారు. 3 రోజులు అయిందంట ఆ పిల్ల ఇంట్లో ఉంచి వెళ్ళిపోయి. కోపం వచ్చేసి, దానికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఈ తల్లి ఏం అనదు, కానీ అది చేసే పని మాత్రం అట్లానే చేస్తూ ఉంటుంది. వస్తుంది, బాక్సుల మీద బాక్సులు అన్నం కావాలంటదంట. ఆ అన్నం ఏమి ఎట్లా వండి పెడద్దండి, ఆమెకి అంత ఏజ్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్లో ఉంది ఆ తల్లి. ఇంటికి రైలు కట్టకపోతే ఇంటోళ్ళు బాధ పెట్టేస్తున్నారు. కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు, ఇది దాని పేరేంటి, ఇది వాటర్ బిల్లులు, ఇంటికి రైలు, ఈ వీళ్ళంతా గొడవ. ఆమె అప్పులు చేసి అటు ఇటు చేసుకుందంట. ఏదో ఒక 50,000 అప్పు ఉందంట, ఇంకొక 50,000 ఇంకొకరి దగ్గర తీసుకుంది. ఈ అప్పులలో వాళ్ళంతా అడుగుతూ ఉంటే ఈ కరెంట్ అయితే 2-3 సార్లు కరెంటుకి పెట్టిందంట, ఒక 5-6 వేల రూపాయలు. చాలా బాధల్లో ఉందన్నమాట. ఇవి ఎవరికి చెప్పుకోలేని బాధలు. ఇంకోటి ఏంటంటే తను ఇది చేయలేదు కదండి, ఇప్పుడు ఆమెకి సంపాదన లేదు కదా. ఆ పిండిలు అవి ఇవి అమ్మాలంటే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందంట ఆమెకి. కొంచెం అంటే ఇవన్నీ ఆలోచనలతో ఈ పాప చేసే పనులకే తను అట్లా అయిపోతుంది. తను అర్థం చేసుకోవట్లేదండి. అర్థం చేసుకోకుండా తల్లిని బాధ పెట్టేస్తుంది. ఇంకొకటి, ఆ పిల్ల చేసి పెట్టాలి కదండి తల్లికి. లేవలేకపోతే ఆ పిల్ల చేసి పెట్టాలా? ఆ పిల్ల లేచినా లేవకపోయినా ఆ పిల్ల ఇంట్లో పనులను చూసుకుని, పని అమ్మాయిని చూసుకుని, కాస్త చూసుకుంటూ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. తను జాబ్ చేయటం లేదు, వాడికి ఎక్కడి నుంచి అప్పులు చేసేసి పెట్టేస్తుంది. పెట్టట్లేదు అని అంటుంది. పెట్టకపోతే ఎవరింట్లోనో, ఎందుకంటే 3 రోజులు 4 రోజులు ఉండి వచ్చేస్తూ ఉంటారా? ఎక్కడో వీళ్ళు రూమ్ తీసుకున్నారు, ఆ రూమ్ ఏంటో అవి కడుతున్నారు. ఇవన్నీ చేస్తుంది అప్పులు చేసి, ఫ్రెండ్స్ దగ్గర అటు ఇటు. ఈ బ్యాంకు ఏదో ఇస్తారట లోన్లు, ఇట్లా ఫోన్లో వేయం. అయితే ఆ అప్పులన్నీ చేసేసి ఒక 2-3 లక్షల రూపాయలు అప్పులు చేసుకున్నారన్నమాట ఇద్దరి మీద. 2-3 అయినాయో 5-6 అయినాయో. ఇంతవరకు 3 లక్షల రూపాయలు అప్పు అయితే ఆ తల్లి తీర్చింది. 3-4 లక్షల రూపాయలు ఇచ్చినట్టే ఆ పిల్లకి. మధ్యలో 10,000, 5,000, 10,000, 5,000 అట్లా. బిడ్డను ఎవరు పోగొట్టుకోరు కదా, అప్పులు చేసేసి ఇచ్చేసింది ఈ అమ్మాయి, ఈ తల్లి. ఇప్పుడు ఎంత బాధ పెడుతుందో, నరకం చూపించేస్తుంది. ఇంకా ఏంటండి ఆ పిల్ల చూసుకునేది? అసలు ఆ పిల్లకి అసలు బుద్ధి ఉందా? వాడికి చదువు లేదు, వాడికి ఏమీ లేదు, ఆధారం లేదు, ఆస్తులు లేవు, వెనకమాల డబ్బు లేదు, వాడు సంపాదించలేడు, వాడు 2 రోజుల కంటే ఎక్కువ పని చేయడు. ఎక్కడికి వెళ్ళినా ఆ 150తో ఏమవుతుందో వాడికి చెప్పు. వాడిని ఎందుకు అట్లా పెంచుతుంది ఆ పిల్ల? అర్థం కావట్లేదు. 20 ఏళ్ళు తల్లిదండ్రులు మనం పెంచుతామండి బిడ్డల్ని. పెంచి అత్తారబద్ధంగా పెంచి వాళ్ళకి చదువులు విద్యాబుద్ధులు తెప్పించి అట్లా ఉంచితే ఎవడో వచ్చి 20 రోజుల్లో మార్చేయటం ఏంటండి అసలు ఆడపిల్లని? అసలు ఇది ఎక్కడన్నా ఘోరం అండి. అసలు వినటానికి కూడా బాగోలేదు. ఎంత బాధపడుతుందంటే ఆమె ఫోన్లో కనీసం 3 గంటల సేపు మాట్లాడిందండి నిన్న. నా తల అయితే ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియటం లేదు. ఇవే బాధలు ఎవరొకళ్ళు చెప్పుకుంటున్నారనమాట. నేను ఇట్లా చెప్తున్నానని కొంతమందికి తెలిసి ఎవరింట్లో ఏ ప్రాబ్లం ఉన్నా నాతో వచ్చి చెప్తా ఉంటే డైరెక్ట్, అంటే మా కాలనీ వాళ్ళు అవనివ్వండి, లేకపోతే ఇట్లా ఇరుగు పొరుగు అవనివ్వండి, ఊర్లో అవనివ్వండి, ఇట్లా ఎవరొకళ్ళు వచ్చేసి నాతో చెప్తా ఉంటే ఎంతో బాధపడిపోతున్నా నేను. అసలు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టేశాను నేను. నా మైండ్ అంతా ఇదైపోతుంది అన్నమాట. వాళ్ళని ఏమనాలో ఏం చెప్పాలో పిల్లలకి అసలు అర్థం కావట్లేదు. నాన్న మంచిది కాదు, ఇట్లా తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, మీరు
మీ అమ్మ చేసేది మీకు మంచి పని చేస్తుంది. మీ అమ్మ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మిమ్మల్ని వదులుకోరు. ఏ అక్క చెల్లెళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు నాన్న, మీరు ఏం మంచి పని చేస్తున్నారని సపోర్ట్ చేస్తారు. ఇంకా నాకు అక్క చెల్లెళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని మాట్లాడుతుందంటండి. ఆయిల్ కాగింది, వేస్తున్నాను చూడండి. ఈ చిట్టి చిట్టి గారెలు వేసాను, ఎలా వస్తాయో చూస్తాను. ఏదో అటు అటు చేసుకుంటా గట్టిగా ఉంది పిండి. చూద్దాం, ఇలా వేసి చూద్దాం అనుకున్నానండి. ఇది పొంగుతుందో లేదో అని కూడా డౌట్ నాకు. పొంగుతుందండి, పర్వాలేదు. చూసారా పొంగింది. అయితే ఆ పిల్ల చేసేది ఏం బాగోలేదండి. చాలా ఘోరమైన పనులు చేస్తున్నారు. ఈ పిల్లలకి ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. దేవుడు ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఈ తల్లిదండ్రుల్ని ఎప్పుడు బాగు చేస్తాడో, ఎప్పుడు వాళ్ళ బాధ తీరుస్తాడో. బిడ్డల్ని వాళ్ళు ప్రాధాయపడుతున్నారంట దేవుడి దగ్గర. ఎలా? నా బిడ్డకి నా మీద ప్రేమ కలిగించి దయ కలిగించు నాయన, మేము చేసిన తప్పులు పాపాలన్నీ క్షమించు, మమ్మల్ని మన్నించు, నా బిడ్డకి మంచి జీవితాన్ని ఇవ్వు అని చెప్పేసి కోరుకుంటుందంట తల్లి. రోజు ఇదే పని అండి నేను చేసేది. నేను ఏం పాపం చేస్తున్నానని నా బిడ్డ ఇట్లా చేస్తుందండి నన్ను అని. ఇంకా ఏముందండి, చాలా ఏడుస్తుంది ఆ తల్లి. నిజంగా అలాంటి తల్లి దొరకటం ఈ పిల్లకి చాలా అదృష్టం అండి. ఆ పిల్ల ఏమనుకుంటుందో నాకు తెలియట్లేదు కానీ బాబోయ్, ఇలాంటి పిల్లల ఇంత నరకం చూపించే పిల్లలు లేని తల్లిలే మంచిదేమోనండి అనిపిస్తుందండి. ఒక తల్లి ఏమో చంపుకుంటుంది మూర్ఖత్వంతో, మంచి వాళ్ళనేమో చంపేసుకుంటున్నారు, చెడ్డ పిల్లలనేమో ఇట్లా పెంచి పెద్ద పోషిస్తున్నారు. వాళ్ళ కోసం అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు. అది చూడండి, ఆ హర్షని అన్నది, దానికి ఏం రోగం పుట్టిందో ఏమో, జనాన్ని ఇట్లా చంపుకుంటేంటుంది అది. ఎక్కడ చూడు వాళ్ళని వస్తే పొద్దున్నే లేస్తుంది తలకాయ నొప్పి. ఫోన్ తీద్దామంటే వాళ్ళదే, ఏదైనా చూద్దామంటే ఇక ఫోన్లన్నీ తీసి అక్కడ పారేసాం మేమైతే. ఆ గోళ వెళ్ళలేక ఏంటో ఈ పాపాలు. ఉప్పుడుగాలం వచ్చేసింది జనానికి. ఇట్లా తల్లిదండ్రులను బాధ పెట్టడం ఏంటో, ఆ పిల్లలు ఈ పనులు ఏంటో ఎక్కడ కని వినలేదండి అసలు. చిచ్చి, ఈ దరిద్రం ఏంటో గట్టిగా పట్టుకుంది తల్లిని తండ్రుల్ని. ఇట్లా కన్నా పేరు కదిలిపోతుందండి. వాళ్ళు ఎంత రాక్షసులైనా వాళ్ళని క్షమిస్తున్నాము మనం. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటండి, తల్లి ఎంత 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 మూర్ఖత్వంతో ఈ తల్లి ఎంత మంచిదో అంత చెడు చేసుకుంటుంది ఆ పిల్ల. మనసు విరక్త కలిగిందంటే ఆ తల్లి ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు. ఏం చేస్తుంది? ఊరేసుకుని చేస్తుంది, లేకపోతే ఎవరికి చెప్పుకోలేని బాధ కదా. ఆమె కుమిలిపోయి చచ్చిపోద్ది లాస్ట్కి. తల్లిని పోగొట్టుకున్నాం కానీ కళ్ళు తెరిసిందనుకో అప్పుడు ఏముండదు, జీవితం ఏముండదు దానికి. ఆడే నరకం చూపిస్తాడు, ఆడేం పెంచడో, వాడేమి స్టవ్ బంద్ చేస్తున్నానండి. చూసారా ఎలా పూలు లాగా వచ్చినాయో? ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. దీనిలో పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇవి వేసానండి, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పుదీనా వేసాను. చాలా వేడిగా ఉంది. ఈ కళాయి ఎప్పుడుతో తెలుసా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మగారికి. ఇదే వాడద్దన్నమాట, ఇదే వీటికే వాడేది అమ్మ. అమ్మది పోయిన తర్వాత సామాన్లు అన్నీ తెచ్చాం కదా, మన ఇది వాడుకోవాలని బయట పెట్టుకున్నాం ఆ సామాన్లు. చూసారా ఎలా వచ్చాయి? చూసారా ఎంత చిన్న గారే ఇలా పొంగింది చూడండి. ఇది అన్నంతో పెట్టినట్టు ఉందండి. బియ్యపిండి అంతే, బియ్యపిండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు రుబ్బేసి వేసేసి మిక్సీలో. చూసారా సూపర్గా ఉన్నాయి కదా. తర్వాత ఈ పిల్ల మాత్రం చాలా బుద్ధి తెచ్చుకోవాలండి. అసలు ఘోరం అండి. వాడు తినేస్తాడు, వాడు అయిపోయింది. ఇంకా ఇప్పటికే ముసలిది అయిపోయింది. 31 సంవత్సరం ఏమో వచ్చిందంట దానికి, ఇప్పుడే ముసలిది అయిపోయింది. ఇంకెప్పుడు సంపాదిస్తుంది? దీనికి ఉద్యోగం లేదు, ఈ మొండకి. ఆ మొండ కొడుకు ఉద్యోగం లేదు. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు, ఈ తల్లితో గేమ్ ఆడుతున్నారు. ఈ తల్లి ఎప్పుడో చచ్చిపోద్ది. ఇంకా దానికి ఎవ్వరు ఉండరు ఇక. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు ఎందుకు రానిస్తారు? వాళ్ళు సంసారం చేసుకుంటున్నారు వాళ్ళు.
ఎందుకు రానిస్తారు? ఎవరైనా సరే దాని మొగుడు ఊరుకుంటాడా? ఏంటో ఇట్లా తిరిగిపోతుండని ఎట్లా ఎందుకు తీసుకొచ్చావని అంటారు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఏ చుట్టుపళ్ళు రానివ్వరు, ఎవరో రానివ్వరు. ఈ తల్లి ఉన్నంత వరకే దానికి మర్యాద, మంచి మర్యాద. అక్క చెల్లెలైనా పలకరిస్తారు ఎప్పుడన్నా తల్లిని బట్టి. ఎందుకంటే మమ్మీ కదా బాధపడద్ది అన్న ఆలోచనతో ఉంటారు వాళ్ళు. పెద్దమ్మ కదా, చిన్నమ్మ కదా అని ఆలోచనతో ఉండి వాళ్ళు ఏదో బాధ అయినా మాట్లాడిస్తారు. కానీ అసహించుకుంటున్నారన్న సంగతి దానికి తెలియటం లేదు. గట్టిగా భగవంతుడు ఉంటే మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నానండి. ఆ పిల్లకి గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి పంపించేసేయాలా. ఆ తల్లిని వాదార్చి ఆ తల్లికి సేవ చేయాలి. ఆ పిల్ల వచ్చి చక్కగా తను ఏంటో పనమ్మాయితో పని చేయించుకోవటం, ఇల్లు గుమ్మాలు చూసుకోవటం, కాస్త పూజ చేసుకోవటం, కాస్త గుడికాడికి వెళ్ళి రావటం తల్లితో పాటు, ఇట్లా ఈ తల్లి చేసే పనుల్లో సహకరించటం, చక్కగా సాయం చేయటం, ప్రతిదీ కూడా తల్లి ఏదో అమ్ముకుంటుంది కదా అలాంటివన్నీ చూసుకుని ఇది చేస్తే చాలా మంచిది అనిపిస్తుంది. ఆ పిల్లకి జీవితాంతం మంచి జీవితం ఇస్తాడు దేవుడు. అంతగా దాకా బొంత దొరికి ఇలాంటి కుక్కను వదిలేయాలండి కదా. ఇలాంటి కుక్కతో కాపురం చేయకూడదు, ఇలాంటి కుక్కల్ని పెంచకూడదు. ఇలాంటి కుక్కల్ని పెంచడానికండి చదివించి పెద్దదాన్ని చేసింది, ఎంత కష్టపడింది. ఆ భగవంతుడిని ఏడుకుంటుందంటే అండి, నా బిడ్డకి నా మీద ప్రేమ కలగాల, నా బిడ్డకి నా మీద ప్రేమ కలిగించు, దయ కలిగించు నాన్న, నా బిడ్డను పంపించు, నా బిడ్డ నేను చెప్పినట్టు వినాలా, నా బిడ్డ చదువుకోవాలి మంచిగా, ఉన్నంత పదవిలో ఏదన్నా మంచి ఉద్యోగం రావాలా. బిడ్డకి చదివిందండి ఆ పిల్ల. అయిపోయిన తర్వాత ఇలాంటి పనులండి చేసుకునేది ఆ పిల్ల. చెప్పండి, దానికి బుర్ర ఉందండి. దీనికి దొబ్బినట్టు దాని బుర్ర దానికి దొబ్బింది. ఆడు అగోరే అని అనుకుంటా. ఆ కుక్క గచ్చి కుక్క అండి. ఆడు కుక్క మొహం చూస్తేనే అసలు వాంతులు విరోచనాలు అయ్యేలాగా ఉన్నాయి జనానికి. అట్లా ఉన్నాడండి వాడు. అలాంటి కుక్కని ఎట్లా దగ్గరికి తీస్తుందో ఆ పిల్ల, ఎక్కడ ముంచుతుందో, ఎట్లా పెడుతుందో వాడికి అప్పులు చేసి. అసలు ఘోరం కదండి. ఆ కుక్క వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ బాబుకి కూడా బుద్ధి లేదండి. వాళ్ళ అమ్మ బాబు చెప్పరా, ఏదో పెంచుతుందిలే, కుక్కను పెంచుతుంది, మా ఇంటి కిరాయిలు కడుతుంది, మాకు ఇంట్లోకి అన్నీ చూస్తుంది, మాకు కరెంటు బిల్లులు కడుతుంది, ఫోన్ బిల్లులు కడుతుంది, ఇవేనమాట. ఆడికి ఫోన్ ఇప్పించిందంట, బండి ఇప్పించిందంట. ఈ కుక్కకి సిగ్గుందండి అసలు. ఆ తల్లికి కనీసం ఇట్లా ఈ ఆధార్ చేయించడం కానీ, ఇట్లా ఏదన్నా ఇట్లా దీని పేరు ఏంటండి, రేషన్ కార్డు కూడా లేదంట వాళ్ళకి. ఆ రేషన్ కార్డు చేయించడం కానీ, ఆధార్ చేయించడం కానీ కాస్త అక్కడ ఆఫీసులు ఉంటాయి కనుక్కుని వెళ్ళొచ్చు కదండి. ఈ అమ్మాయికి ఏమో చదువు రాదు కదా, ఏమో ఇంట్లోనే ఉంటుందట, ఇంట్లోనే ఏదో ఒకటి అమ్ముకుంటా ఉంటుందంట చేసుకుని. ఇలా ఎంతకాలం పోషిస్తుందండి ఆ తల్లి? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆ తల్లిని పెట్టే కష్టం అంత ఇంత కాదు. ఆ 10 ఏళ్ల నుంచి కూడా ఈ తల్లి పోషించడమే, ఈ తల్లి కరెంటు బిల్లులు కట్టుకోవటమే, ఈ తల్లి రైలు కట్టుకోవటమే, ఈ తల్లి అన్నీ ఖర్చు పెట్టుకోవటమే. దాన్ని బతికించాలా, మళ్ళీ దానికి డబ్బులు ఇవ్వాలా అవసరానికి. ఆ షాప్ అమ్ముకుంటా ఉంటే ఆ షాప్లో ఉంచి 200, 300 రోజుకి వేసుకుని వెళ్ళిపోతూ ఉండేది. వారానికి ఒకసారి 5,000, 2,000, 3,000 వేసుకుంటా వెళ్ళిపోయేది. అవన్నీ అసలు ఎవరిస్తారండి అసలు? ఏదన్నా సరే గట్టిగా ఇట్లా మాట్లాడారనుకోండి ఎవరన్నా, ఆ మాట్లాడితేనంట ఆ పిల్ల ఏం చేస్తుంది, గట్టిగా అరుస్తుందట. ఏంటి అందరు వినాలని. అట్లానే గట్టిగా అరిచి ఆ అమ్మకి పరువు లేకపోకుండా పోయింది. ఆ కాలనీలో పరువు అంటే లేదంట. ₹1 అడిగితే ఇవ్వట్లేదంట ఎవరో. మొహం చూసి నవ్వి సావు నవ్వుకుంటా, ఏదో ఏమో కూడా చచ్చిపోయేలాగా నవ్వుకుంటా సావు నవ్వుతున్నారు తప్ప అవునండి అని మాట్లాడటం కూడా కష్టంగా ఉందంట ఆ కాలనీలో వాళ్ళ అమ్మతో అందరూ. ఇది ఎక్కడ ఘోరం అండి అసలు. అంత ఇది చేస్తుంది ఆ పిల్ల. ఆ పిల్లని కన్నీ పెంచినందుకు ఇంత శిక్ష. తల్లులు పిల్లల్ని అడుక్కోవటం ఏంటండి? నన్ను నాకు నా మీద దయ చూపించని పిల్లల్ని అడుక్కోవటం చూడండి అసలు. దేవుణ్ణి కన్న తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందండి. మొన్నటి దాకా కూడా నేను నా ఇల్లు వదిలిపెట్టి, హైదరాబాద్ వదిలిపెట్టి నా పుట్టింటికి వెళ్తే మా అమ్మగారి దగ్గర నుంచి రావడానికి ఏడ్చేదాన్ని. మా మమ్మీ కాలు మొక్కి గట్టిగా వాటేసుకుని ఏడ్చేదాన్ని కారు ఎక్కే ముందు. అంత ఏడుపు వచ్చేస్తుంది తల్లిదండ్రులను వదిలిపెట్టి రావాలంటే మన ఇంటికి. మళ్ళీ మొన్నటి దాకా కూడా నాకు ఇంత ఏజ్ వచ్చింది, ఇప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉంటాను అప్పుడప్పుడు అమ్మని తలుచుకుని. ఏడవన్న రోజు ఉండదు. ఏదన్నా తింటుంటే వాళ్ళకి ఇష్టమైంది అట్లానే ఆలోచిస్తానన్నమాట. తర్వాత ఏదైనా కూరలు, ఇప్పుడు ఏడుపు వచ్చేస్తుంది అమ్మని తలిస్తే నాకు. ఏదైనా కూరలు
అట్లా తనకి ఇష్టమైంది తను చేసి పెట్టింది. మా అమ్మ అయితే ఇట్లా చేసేదని చెప్పేసి బాగా ఏడుస్తా. అసలు ఎంత ఘోరం అండి పిల్లల్ని తల్లి అడుక్కోవటమా, నన్ను చూడమ్మా నన్ను చూడమ్మా. ఇదేమి చిత్రం అండి, వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళ కుటుంబాలు ఉండవండి. ఆ పిల్లోడు మాత్రం చచ్చిపోతాడు అంతే దీనికి దక్కడం. ఇదంతా పిచ్చెక్కి తిరుగుతుంది కదా, ఏం పెట్టారో ఏంటో, నాశనం అయిపోతారు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతారు. పెట్టుకునే వాళ్ళు కూడా ఈ 2-3 రోజులు ఆశ్రయం ఇస్తున్నారు కదా, ఇల్లు ఇస్తున్నారు రూము, వాళ్ళు కూడా అసలు ఎవరో ఏంటి మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి అని వాళ్ళు వివరాలు అడగరండి. తల్లిదండ్రులు రారు పోరో చుట్టాలు రారా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే వస్తూ ఉంటారా వాళ్ళు తీసుకున్న రూమ్కి? ఒకవేళ ఇంటోళ్ళు అయితే మాత్రం ఇంట్లో ఖాళీ చేయించాలా, లేదు వీళ్ళ దగ్గర చేదు ఉంది తల్లిదండ్రుల దగ్గర అనుకుంటే వాళ్ళు మాత్రం నాశనం అయిపోతారు. ఆ బిడ్డను నాశనం చేసేసారు కదా, ఆ బిడ్డ జీవితం నాశనం చేసేసారు. ఆ పిల్లోడు ఎందుకు పనికి రాగని పిల్లోడిని తీసుకొచ్చేసి అంటగట్టి పెంచుతుందని అని చెప్పేసి పెరుగుతున్నారు వాళ్ళు డబ్బు మనుషులండి, డబ్బు లాగుతానే ఉంటారంట, అది కావాలి ఇది కావాలని. బా నిజంగా చాలా ఘోరం అండి. సరే ఇది మిమ్మల్ని ఎక్కడ నేను ఇదిగో చూడండి ఎలా ఊడిపోతున్నాయా, సరే చాలా పొంగినాయి మంచిగా. ఇంకా ఎండకు పెట్టాలండి, నిన్న మొన్న కొంచెం ఇది వచ్చింది నాకు, ఏదో పళ్ళ మీద పెట్టలేకపోతున్నాను పొద్దాక ఎండలో. ఈ కోతులు ఒకటి మాకు చాలా రిస్క్ పడుతున్నాను అనమాట. చూడండి ఎలా ఉంది. చాలా సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇలాగే చేసుకోండి, తినండి, చెప్పండి, కామెంట్ చేయండి. లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు, బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.